గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో టుడే మనం ఆసిలేషన్కి సంబంధించిన టెస్ట్ వర్క్ ప్రాబ్లమ్స్ని ఈరోజు సాల్వ్ చేయడం జరుగుతుంది. టోటల్ మనకు 15 ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి. సో 1 2 3 4 7. సో టోటల్ మనకు 15 ప్రాబ్లమ్స్ అనేది టెక్స్ట్ బుక్లో ఉండడం జరిగింది. సో 15 ప్రాబ్లమ్స్. సో ఈ 15 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఆసిలేషన్ చాప్టరు, తెలుగు అకాడమిక్ బుక్. సో ద ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో ద పెండులం, ద బాబ్, హియర్ ఆల్ ఆఫ్ యూ సీ దిస్ వన్. The bob of the pendulum is made of hollow brass sphere. What happened to the time period of the pendulum if the bob is filled with water completely? Why? సో చాలామందికి అసలు కాన్సెప్ట్ చాలా బాగా వచ్చినా కానీ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చాలామందికి తెలియదు. సో ఈరోజు చిన్న చిన్న ట్రిక్స్ తోటిని ఏ విధంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామో మీకు చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనము. ద బాబ్ ఆఫ్ ద పెండులం మేడ్ ఆఫ్ ద హాలో బ్రాస్ స్పియర్. So I am taking the one simple pendulum. So this is a simple pendulum. Okay, so this is a bob. Okay, this is a bob. What is a bob? So this bob is a hollow brass sphere. Hollow brass sphere. అంటే దీని లోపల కొద్ది ఎంటీ అనేది ఉన్నది అన్నట్టు. బ్రాస్ స్పియర్ ఒకటి, హాలో మీన్స్ లోపల ఎంటీ ఉన్నది. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇఫ్ ద బాబ్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్, ఈ బాబ్ని ఏం చేశారంటే వాటర్ తోటి ఫిల్ చేశారు ఈ విధంగా. ఓకే, ఇందులో ఏం పెట్టారు? వాటర్తో ఫిల్ చేశారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటిది అని అంటే వాట్ ఈజ్ ద టైం పీరియడ్? ఓకే, వాట్ హ్యాపెన్ టు పీరియడ్ ఆఫ్ పెండులమ్స్. వాట్ హ్యాపెన్ టు పీరియడ్ ఆఫ్ పెండులమ్ మీన్స్ టైం పీరియడ్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమన్నారు. అసలు టైం పీరియడ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది వాళ్ళ క్వశ్చన్. సో ఫస్ట్ మనకు దీనికి సంబంధించింది టైం పీరియడ్ ఫార్ములా మీకు తెలియాలి. సో వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఫార్ములా? వి నో దట్ వెరీ వెల్. టీ ఈజ్ ఈక్వల్ టు 2π√n/g. అంటే ఇక్కడ టైం పీరియడ్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఒకటి లెంత్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఎల్ రాశాను కదా, లెంత్ పైన డిపెండ్ అవుతుంది. సెకండ్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే జీ పైన డిపెండ్ అవుతుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో టైం పీరియడ్ అనేది సింపుల్ పెండులంలో లెంత్, యాక్సిలరేషన్ డ్యూ టు పైననే డిపెండ్ అవుతుంది. సో టైం పీరియడ్ దేనిపైన ఇండిపెండెంట్ ఉంటుంది అంటే మాస్ ఆఫ్ ద బాబ్ పైన ఇండిపెండెంట్. మాస్ ఆఫ్ ద బాబ్ ఇండిపెండెంట్ అంటే అది ఎన్ని కేజీలు ఉన్నా, 2 kgs 3 kgs 4 kgs 5 kgs ఆర్ ఎంటీ ఉన్నా కానీ మాస్ పైన అనేది డిపెండ్ కాదు. అండ్ ఆంప్లిట్యూడ్ పైన కూడా డిపెండ్ కాదు. ఓకే, ఆంప్లిట్యూడ్ పైన కూడా డిపెండ్ అనేది కాదు. సో మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము అని అంటే సో టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద బాబ్ అండ్ ఆంప్లిట్యూడ్. సో మరి ఇక్కడ వాటర్ ఫిల్ చేసినప్పుడు దీని ఒక టైం పీరియడ్ ఏమవుతుంది సార్ అని అంటే నో చేంజ్. వాట్ ఈస్ ద ఆన్సర్? నో చేంజ్. నో చేంజ్ మీన్స్ టైం పీరియడ్ అనేది చేంజ్ కాదు. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. అండ్ అలాగే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూడండి. 2 ఐడెంటికల్ స్ప్రింగ్స్. ఓకే, 2. So please refer the second questions. 2 identical springs of force constant K are joined one at end of the other in series combination. Find the effective for the constant for combination. So ఇది మనకు స్పైరల్ స్ప్రింగ్కు సంబంధించిన క్వశ్చన్. స్ప్రింగ్ క్వశ్చన్స్ అండి, స్ప్రింగ్. ఓకే, స్ప్రింగ్ క్వశ్చన్ అడిగారు వాళ్ళు. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్ చూడండి. 2 identical springs. So this is the one spring. Okay, so this is the one another spring. 2 identical springs. What is the force constant? This is the force constant K, this is the force constant K joined at the end of the others. So అంటే ఈ సెకండ్, ఇది ఫస్ట్ స్ప్రింగ్ అనుకుందాం, ఇది సెకండ్ స్ప్రింగ్ అనుకుందాం. సో వాళ్ళు ఎలా జాయిన్ చేశారంటే వాళ్ళు ఎండ్, ఇది ఒక ఎండ్, ఫస్ట్ స్ప్రింగ్ ఎండ్. ఓకే, ఇగో సెకండ్ స్ప్రింగ్కు ఈ విధంగా జాయిన్ చేశారు. ఓకే, ఈ విధంగా వాళ్ళు సెకండ్ స్ప్రింగ్ను జాయిన్ చేయడం జరిగింది. సిరీస్ అంటారు దీన్ని. ఏం కాంబినేషన్ అంటారు అంటే సిరీస్ కాంబినేషన్ అంటారు దీన్ని. ఓకే, సిరీస్ కాంబినేషన్ అంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటిది? ఫైండ్ ద ఎఫెక్టివ్ ఫోర్స్ కాన్స్టెంట్. మరి ఇవి రెండు, ఇది ఫోర్స్ కాన్స్టెంట్ కే, ఇది ఫోర్స్ కాన్స్టెంట్ కే అయినప్పుడు ఇవి రెండింటిని సిరీస్లో పెట్టినప్పుడు ఫైనల్ కే ఎఫెక్టివ్ అనేది ఏమవుతుంది వాళ్ళ క్వశ్చన్. కే ఎఫెక్టివ్ అనేది ఏమవుతుంది? సో మనకి ఇందులో సింపుల్గా ఏ విధంగా చేస్తాము అని అంటే మీకు కే వాల్యూ ఫార్ములా తెలిసే కదా. కే ఈజ్ ఈక్వల్ టు
2 pi under root of m by k. So time period, this is time period t is equal to 2 pi under root of m by k. సో ఎప్పుడైతే మనం సిరీస్లో కనెక్ట్ చేస్తామో మనం ఒక చిన్న ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. సో అది ఏం ఫార్ములా అంటే సిరీస్లో కండక్ట్ చేస్తే 1/k ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/k1 ప్లస్ 1/k2. ఇది ఫార్ములా, జనరల్ ఫార్ములా. ఓకే, సిరీస్ కాంబినేషన్లో ఫార్ములా. సిరీస్ కాంబినేషన్లో రెండు స్ప్రింగ్స్ని సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు ఫార్ములాస్ ఏంటిది? 1/k ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ 1/k1 ప్లస్ 1/k2. ఫస్ట్ స్ప్రింగ్ ఇక్కడ k ఇచ్చాడు, ఇక్కడ కూడా k ఇచ్చాడు, రెండు ఈక్వల్ కాబట్టి నేను ఇక్కడ k1 ఈజ్ ఈక్వల్ టు k, k2 ఈజ్ ఈక్వల్ టు kను సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1/k ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/k ప్లస్ 1/k. ఇక్కడ మనం LCM తీసుకుందాం. ఓకే, సో k ఈజ్ ద LCM. ఇక్కడ 1 ప్లస్ 1 అనేది అవుతుంది. సో దట్ ఈజ్ ఏమవుతుంది? 2/k. కానీ నాకు ఇక్కడ 1/k ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2/k వచ్చింది. నాకు కావాల్సింది k ఎఫెక్టివ్, నాట్ 1/k. సో దేర్ ఫోర్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా? k ఎఫెక్టివ్ను రివర్స్ చేస్తున్నా. సో రివర్స్ చేస్తే ఏమైపోతుంది అంటే k/2 అవుతుంది. సో సిరీస్ కాంబినేషన్లో పెట్టినప్పుడు స్ప్రింగ్ ఏమవుతుంది? k ఎఫెక్టివ్ ఏమవుతుంది? k/2. ఒకవేళ ప్యారలల్ కాంబినేషన్లో పెడితే ఏమవుతుంది? ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది ఇందులో లేదు కానీ. సో ప్యారలల్ కాంబినేషన్లో అంటే ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటిది అని అంటే రెండు స్ప్రింగ్స్ని ఈ విధంగా ఒకే మాస్కి వేలాడదీయాలని ప్యారలల్ కాంబినేషన్. ఇందులో ప్యారలల్ కాంబినేషన్ k ఎఫెక్టివ్ ఏమవుతుంది అంటే k1 ప్లస్ k2 అవుతుంది. అంటే ప్యారలల్లో ఉన్నప్పుడేమో రెండింటిని యాడ్ చేయాలి, k1 ప్లస్ k2. సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే 1/k ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ 1/k1 ప్లస్ 1/k2. ఇది మన సెకండ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 15 చూద్దామండి. ఇక్కడ టైమ్ పీరియడ్ ఆఫ్ ద బాడీ సస్పెండెడ్ ఫ్రమ్ ద స్ప్రింగ్ ఈజ్ T. వాట్ విల్ బి ద న్యూ టైమ్ పీరియడ్ ఇఫ్ ద స్ప్రింగ్ ఈజ్ కట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అండ్ ద మాస్ ఈజ్ సస్పెండెడ్? ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ వన్ పార్ట్, సెకండ్ వన్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ద బోత్ ద పార్ట్స్. సో మనకు ఇక్కడ సింపుల్ ఈ 15 ప్రాబ్లంలో ఏ విధంగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి అంటే టైమ్ పీరియడ్ ఆఫ్ ద బాడీ సస్పెండెడ్ ఫ్రమ్ ద స్ప్రింగ్ అంటే వీళ్ళు ఒక స్ప్రింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, ఒక స్ప్రింగ్ తీసుకున్నారు, ఒక మాస్ అనేది ఆబ్జెక్ట్ సస్పెండ్ చేసినట్టున్నారు. సో ఈ స్ప్రింగ్ యొక్క టైం పీరియడ్ ఏమని రాశారు అని అంటే మనకు వాళ్ళు టైం పీరియడ్, ఓకే, టైం పీరియడ్ వాళ్ళు T అని ఇచ్చారు. వాట్ విల్ బి ద న్యూ టైం పీరియడ్ ఆఫ్ ద స్ప్రింగ్ కట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్? అంటే ఇక్కడ ఉన్న స్ప్రింగ్ యొక్క టోటల్ స్ప్రింగ్ కాన్స్టెంట్ k అని అనుకుందాము. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసిర్రు వాళ్ళు, ఇట్లా 2 పార్ట్స్గా కట్ చేసిర్రు. ఇదేమో ఫస్ట్ పార్ట్. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. అంటే రెండు స్ప్రింగ్ టోటల్ లెంత్ L అనుకుందాం. ఓకే, టోటల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ L అనుకుంటే రెండు పార్ట్స్గా కట్ చేసేటప్పుడు దీని యొక్క లెంత్ ఏమైపోతుంది? హాఫ్ అవుతుంది. ఇది L/2, ఇది L/2. ఓకే, ఇది L/2, ఇది L/2 అవుతుంది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద న్యూ టైమ్ పీరియడ్ హియర్? ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ వన్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? సో ఫ్రమ్ వన్ పార్ట్ అంటే ఒక సింగిల్ పార్ట్, ఇది సింగిల్ పార్ట్, దీని యొక్క లెంత్ ఎంత? L/2. సో ఈ సింగిల్ పార్ట్ యొక్క టైం పీరియడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, సింగిల్ పార్ట్ యొక్క టైం పీరియడ్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే సింపుల్, వెరీ సింపుల్. మనకు T1. ఓకే, సో ఫస్ట్ ఏమనుకుందాము అని అంటే ఒక టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు ఈ స్ప్రింగ్, ఫస్ట్ స్ప్రింగ్ T ఈజ్ ఈక్వల్ టు 2 under root of m/k. ఓకే, సో ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ k1 అనుకుందాం, సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ k2 అనుకుందాం. ఓకే, సో ఏదైనా ఒక పార్ట్ కాబట్టి ఫస్ట్ నేను ఈ k2 దీని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకటి రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ k ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/m. k is directly, so spring constant is directly proportional to length. అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ పెరిగిన కొద్ది లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం నేను ఒక ఫార్ములా రాస్తాను. K1L1 is equal to K2L2 is equal to K into L1 plus L2. ఇది ఫార్ములా మనకి జనరల్గా. అంటే స్ప్రింగ్కి
కాన్స్టెంట్కు లెంత్కి కాంబినేషన్ అన్నట్టు. K1 L1 ఈజ్ ఈక్వల్ టు K2 L2 K L1 ప్లస్ L2. సో నేను K2 ఫార్ములా తీసుకోండి. ఇక్కడ K2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇవి రెండు తీసుకుందాం. ఓకే, K ఇంటూ L1 ప్లస్ L2 మీన్స్ టోటల్ లెంత్ L టోటల్ బై L2. సో K ఈజ్ ఈక్వల్ టు L టోటల్ అంటే ఎంత, టోటల్ లెంత్ L, బట్ L2 అంటే సెకండ్ లెంత్ ఎంత, L/2. సో ఇక్కడ మీరు ఏం చేద్దాము, మనము L క్యాన్సల్ చేసేద్దాం. L క్యాన్సల్, ఇక్కడ 2 అనేది పైకి వెళ్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది అంటే 2K అవుతుంది. అంటే K2 సెకండ్ స్ప్రింగ్ యొక్క కాన్స్టెంట్ K2 వాల్యూ ఎంత, 2K అనేది మనకు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మనకి టైం పీరియడ్ యొక్క ఫార్ములా K2 తీసుకున్నా కాబట్టి ఇక్కడ T2 తీసుకుందాం. ఓకే, సో T2 ఈజ్ ఈక్వల్ టు 2 అండర్ రూట్ ఆఫ్ m/k. ఓకే, సో T1 ఈజ్ ఈక్వల్ టు 2 అండర్ రూట్ ఆఫ్ m/k, ఇక్కడ K2. సో దేర్ ఫోర్ ఐఎమ్ టేకింగ్ 1 ఈజ్ K1. So that is T2 by T1 is equal to, here taking the T2 means 2 under root of m/k2 and T1 2 under root of m/k1. సో క్యాన్సల్ అవుతాయో చూద్దాం. ఇక్కడ రేషియోస్ అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తాను. 2 క్యాన్సల్. ఓకే, సో ఇవి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము, ఫైనల్గా ఇంటర్నల్గా క్యాన్సల్. సో వాట్ ఈస్ ద T2 by T1 is equal to, I will write directly, there K1 is going to upward, K1 by K2. సో K1 ఫస్ట్ స్ప్రింగ్కి నేను K అనుకుందాం, K2 సెకండ్ స్ప్రింగ్కి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 2K అనేది రావడం జరిగింది. సో దేర్ ఫోర్ ఈకే క్యాన్సల్. అప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు, T2 by T1 ఈజ్ ఈక్వల్ టు √1/2. సో దట్ ఈజ్ T2 ఈజ్ ఈక్వల్ టు, okay, so T2 is equal to T1 by √1 రాయొచ్చు. సో ఎనీ వన్ స్ప్రింగ్, what is the time period, T2 is equal to T1 by √2. సో T1 is equal to, I am taking T by √2, so what is the value, T by √2. This is the answer of the any one spring. And second question is given. What is the second question? The second question in this one, so simultaneously from the both the parts, that is the parallel condition. Simultaneously means in the second one the parts are parallel. సైమల్టేనియస్లీ అడిగింది. సైమల్టేనియస్లీ అంటే సో ఫస్ట్ స్ప్రింగ్ ఈ విధంగా ఉన్నది వాళ్ళకి, సెకండ్ స్ప్రింగ్ కూడా ఈ విధంగా పెట్టారన్నట్టు సైమల్టేనియస్లీ. ఓకే, సో ఇప్పుడు మనకు ఏమవుతుంది అని అంటే దీంట్లో మనకు ఈ ప్యారలల్ కండిషన్లో ఉన్నప్పుడు ఏమన్నాను మీకు, కే ఎఫెక్టివ్ మీన్స్ K డాష్ ఈజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 అన్న. సో ఇక్కడ K1 ఇది K2, కానీ K2 ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత వచ్చింది, 2K వచ్చింది. ఓకే, సో K2 ఈజ్ ఈక్వల్ టు 2K వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఒకవేళ K1ని మీరు క్యాలిక్యులేట్ చేసినా మీకు ఏమొస్తుంది అంటే 2K అనేది వస్తుంది. ఇక్కడ K అనేది ఫస్ట్ అన్నట్టు, ఓకే, కట్ కాకుండా ముందు, ఇక్కడ K అనేది ఫోర్స్ కాన్స్టెంట్, స్ప్రింగ్ కట్ కాకుండా ముందు తీసుకున్నది, ఇవి కట్ అయిన తర్వాత. సో ఇప్పుడు K ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, K ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద K1, 2K ప్లస్ 2K. ఓకే, 2K ప్లస్ 2K ఏమైపోతుంది, ఇక్కడ K ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 4K అవుతుంది. నేను ఇక్కడ T డాష్ అనుకుందాం, దీని ఒక టైం పీరియడ్, T డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 m/k ఎఫెక్టివ్. ఓకే, సో దట్ ఈస్ T డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 m by what is the K ఎఫెక్టివ్, 4K. ఈ √4 ఉంది కదా, దీన్ని బయటకు తీసుకొస్తే ఏమొస్తుంది అని అంటే 1/2 ఇంటూ 2 m/k. మీకు 2 m/k అంటే ఏంటిది, T అని తెలుసు, ఇక్కడ T/2 అనేది వస్తుంది. సో వన్ పార్ట్ టు అనదర్ పార్ట్ సైమల్టేనియస్లీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్, T డాష్ ఈజ్ ఈక్వల్ టు T/2. అంటే మీకు స్పైరల్ స్ప్రింగ్స్లో ఎలాంటి వచ్చినా కానీ, ఓకే, స్పైరల్ స్ప్రింగ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనము ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు.
ఓకే, సాల్వ్ అనేది చేయొచ్చు. సో ఇది n పార్ట్స్ కట్ చేసిన ఒక 2 పార్ట్స్ కట్ చేస్తే, సో 2 పార్ట్స్ కట్ చేశారనుకోండి ఎంత వస్తుంది అని అంటే 2k అని వస్తుంది. సేమ్ సిమిలర్లీ 3 పార్ట్స్ కట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 3k వస్తుంది. 4 పార్ట్స్ కట్ చేస్తే ఈచ్ వన్ స్ప్రింగ్ నేను మాట్లాడేది 4k వస్తుంది. మరి n పార్ట్స్ కట్ చేస్తే ఎంత వస్తుంది అంటే nk వస్తుంది. ఈచ్ వన్ ఈ విధంగా మనము ఒక చిన్న టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ఎలాంటి టైం పీరియడ్ అయినా కానీ ఇండివిజువల్ కానీ సిరీస్లో కానీ కాంబినేషన్లో కానీ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ వాట్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ మ్యాక్సిమం వాల్యూ ఎట్ ద మీన్ పొజిషన్ ఇన్ ద SHM. సో వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ maximum values mean position. So I am taking the one simple pendulum. So this is a mean position. Okay, so mean position condition. Okay, this particle is oscillating. Okay, two extreme positions. So this is a first extreme position, this is a second extreme position. So their amplitude we know that plus a and minus a, this O is a mean position or equilibrium position. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటిది అని అంటే వాట్ ఆర్ ఫిజికల్ అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీస్ మ్యాక్సిమం వాల్యూ అంటే ఈ మీన్ పొజిషన్ దగ్గర ఎలాంటి ఫిజికల్ క్వాంటిటీస్, ఓకే ఫిజికల్ క్వాంటిటీస్ అనేటి మ్యాక్సిమం వాల్యూస్ ఉంటాయి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్. అంటే ఫిజికల్ క్వాంటిటీ అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్స్లో ఎలాంటి క్వాంటిటీస్ ఉంటాయి, ఒకటి వెలాసిటీ ఉంటుంది, ఒకటి యాక్సిలరేషన్ ఉంటుంది, ఒకటి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఇవి వాళ్ళకు సింపుల్ హార్మోనిక్ మోషన్స్లో ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ వెలాసిటీ, యాక్సిలరేషన్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, డిస్ప్లేస్మెంట్, లైక్ దట్ ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం మనకు మీన్ పొజిషన్స్లో మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, సో మీన్ పొజిషన్స్లో ఎలాంటి ఉంటుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది మీన్ పొజిషన్స్లో మీకు తెలిసే డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు వెలాసిటీ ఈక్వేషన్స్ని మీరు తీసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అండ్ రూట్ ఆఫ్ a² మైనస్ y² సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వెలాసిటీ మ్యాక్సిమం అనేది రావడం జరుగుతుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ మీకు తెలిసే కదా ఆఫ్ mv². ఇక్కడ v మ్యాక్సిమం అయింది అంటే ఆటోమేటికల్ కైనెటిక్ ఎనర్జీ కూడా మ్యాక్సిమం అనేది అవుతుంది. మరి వాట్ ఈజ్ ద యాక్సిలరేషన్ సార్ అంటే ఏ ఫార్ములా తెలియాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మీకు ఒమేగా² అంటే డిస్ప్లేస్మెంట్ 0 మీన్ పొజిషన్స్లో ఒమేగా² ఇంటూ 0 ఏమైంది 0 అంటే మినిమం యాక్సిలరేషన్ అయింది. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా మనకి 1/2 m ఒమేగా² y². ఇక్కడ y ఆటోమేటిక్ 0 అయిపోతే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కూడా మనకు మినిమం వచ్చింది. అంటే ఇలాంటి ఫిజికల్ క్వాంటిటీస్లో ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్స్లో మనకు ఏ క్వాంటిటీస్ మ్యాక్సిమం వాల్యూస్ ఉన్నాయి అని అంటే ఒకటి వెలాసిటీ మ్యాక్సిమం ఉన్నది, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉన్నది. ఇది మనకు ఇప్పుడు కావాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. సో ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్ SHM సచ్ దట్ ద మ్యాక్సిమం వెలాసిటీ డ్యూరింగ్ ద ఆసిలేషన్ న్యూమరికల్లీ ఈక్వల్ టు హాఫ్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్. వాట్ ఈస్ ద టైం పీరియడ్? సింపుల్. సో ఫస్ట్ నేను ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేస్తున్నా. ఇది మీన్ పొజిషన్ అండి. ద పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే టు అండ్ ఫ్రో మోషన్ అంటే టు అండ్ ఫ్రో మోషన్ అంటే ఏంటంటే ముంగటికి వెనుకకి వెళ్తుంది. అంటే మీన్ పొజిషన్ నుంచి ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్కి మళ్ళీ మీన్ పొజిషన్ మళ్ళీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ఒకటి రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఒకటి లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. మ్యాక్సిమం వెలాసిటీ డ్యూరింగ్ ద ఆసిలేషన్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు హాఫ్ ద మ్యాక్సిమం యాక్సిలేషన్. సో వాడు ఇచ్చిన క్వశ్చన్స్లో ఏమున్నది అని అంటే ఇక వెలాసిటీ మ్యాక్సిమం ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ అట, ఈక్వల్ పెట్టాను సింబల్, హాఫ్ ఆఫ్ ద ఏ మ్యాక్సిమం. అయితే టైం పీరియడ్ క్వశ్చన్ అడిగారు. చూడండి సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ తీసుకున్నాను కదా ఇక్కడ. సో ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్స్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటిది అని అంటే v మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 1/2 a మ్యాక్సిమం అయితే టైం పీరియడ్ ఎంత. ఫస్ట్ మీకు v మ్యాక్సిమం a మ్యాక్సిమం నుంచి టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఫార్ములాస్ తెలియాలి. సో మీకు v మ్యాక్సిమం అంటే ఫార్ములా తెలుసు ఏంటిది a ఇంటూ ఒమేగా. a మ్యాక్సిమం అంటే ఫార్ములా కూడా తెలుసాయి ఒమేగా² ఇంటూ a. ఐఎమ్ టేకింగ్ ద ఆంప్లిట్యూడ్ a.
ఓకే. ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మైనస్ అనేది జస్ట్ డైరెక్షన్‌ని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. సో, ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం వి మాక్సిమమ్‌లో. సో, వి మాక్సిమం అంటే ఏ ఇంటూ ఒమేగా అండ్ 1/2 ఏ మాక్సిమం అంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ. ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సల్ అవుతాయా చూసుకుందాం. ఇక్కడ మనకి ఏ టర్మ్స్ క్యాన్సల్ అవుతాయంటే ఏ క్యాన్సల్ అయిపోతుంది, ఒక ఒమేగా క్యాన్సల్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది అలా క్యాన్సల్ కాగా ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఒమేగా వచ్చింది అంటే నాకు కావాల్సింది టైం పీరియడ్, ఒమేగా కాదు. సో ఇక్కడ ఒమేగా ఫార్ములా ఏంటిది అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. ఇది మీకు గుర్తుండాలి ఫార్ములా. సో ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 వాల్యూ 2π/t. అప్పుడు టీ దీన్ని ఏం చేస్తా అంటే టీని ఇటు సైడ్ పంపిస్తాను, 2 అనేది కిందికి వచ్చేస్తుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2π/2. సో ఈ 2 క్యాన్సల్. అప్పుడు మీకు ఏమొచ్చింది 5 సెకండ్స్. అంటే వి మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏ మ్యాక్సిమం దగ్గర టైం పీరియడ్ ఎంత అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్స్ ఆర్ 3.14 సెకండ్స్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం 5th ప్రాబ్లం చూద్దాం. ఏ మాస్ ఆఫ్ 2 kgs అటాచ్డ్ టు స్ప్రింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ 260 Nm/m మేక్స్ 100 ఆసిలేషన్. వాట్ ఈస్ ద టైం టేకెన్? సింపుల్. మళ్ళీ ఇది స్పైరల్ స్ప్రింగ్ ప్రాబ్లం. ఈ యొక్క స్ప్రింగ్ అనేది నేను డ్రా చేస్తాను. ఇది స్ప్రింగ్ అన్న. ఓకే, ప్రతి దానికి మీరు డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ట్రై చేయండి, అన్నిటికీ రావాలని రూల్ ఏం లేదు. సో ఒక స్ప్రింగ్ అనేది నేను డ్రా చేశాను. ఇక్కడ వాళ్ళు ఏమడిగారు, మాస్ ఈజ్ ఈక్వల్ టు 2 kgs. ఒక స్ప్రింగ్ యొక్క మాస్ ఇక్కడ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ 2 kgs మాస్ అనేది ఉన్నారు. అండ్ వాళ్ళు ఏమడిగారు, స్ప్రింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ ఇచ్చారు, k ఈజ్ ఈక్వల్ టు 260 Nm/m. ఈ స్ప్రింగ్ ఎన్ని ఆసిలేషన్స్ వేసింది అంటే 100 ఆసిలేషన్స్ వేసిందట. 100 ఆసిలేషన్స్ చేసింది. ఓకే, 100 ఆసిలేషన్ చేసింది. సో వాట్ ఈస్ టైం అంటే ఈ 100 ఆసిలేషన్ చేసినందుకు కావాల్సిన టైం కావాలి అతనికి. ఓకే, స్ప్రింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ ఇచ్చిండు, మాస్ ఇచ్చారు, కానీ ఇది ఎన్ని ఆసిలేషన్స్ చేసింది 100 ఆసిలేషన్ చేసింది. మరి 100 ఆసిలేషన్కి ఎంత టైం అనేది పడుతుంది. సో 100 ఆసిలేషన్ కావాల్సిన టైం అనేది వాళ్ళకి కావాలి. సో దీంతో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ టీ అనేది ఫైండ్ అవుట్ చేస్తా. టీ అంటే ఏంటిది, టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే మీకు తెలిసే కదా, టైం పీరియడ్ మీన్స్ టైం టేకెన్ హౌ మెనీ ఆసిలేషన్స్, ఓన్లీ 1 ఆసిలేషన్. సో 1 ఆసిలేషన్ 2π ఫార్ములా ఏంటిది m/k. ఇది ఏంటిది, ఇది అనేది టైం పీరియడ్. ఓకే, ఎన్ని ఆసిలేషన్స్కి, ఓన్లీ 1 ఆసిలేషన్కి. ఫస్ట్ నేను ఈ 1 ఆసిలేషన్కి టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 100 తోటి మల్టిప్లై చేస్తా. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2π అండ్ రూట్ ఎం అంత ఎంత 2 kgs బై కే ఎంత 260. ఓకే, సో మీరు కంపల్సరీ మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి, మనకు యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ Nm/m ఉంది, ఇక్కడ కేజీ ఉంది, బోత్ ఆర్ సేమ్ యూనిట్స్. ఇది ఒక ఎస్ఐ సిస్టమ్ యూనిట్స్, ఇది కూడా ఒక ఎస్ఐ సిస్టమ్ యూనిట్స్. అలా సేమ్ యూనిట్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా వేయాలి. ఒకవేళ డిఫరెంట్, ఒకవేళ సిజిఎస్ యూనిట్స్ ఇస్తే మాత్రం మనం కంపల్సరీ ఎంకేఎస్ యూనిట్స్లలో కన్వర్ట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ కేజీ కాకుండా గ్రామ్స్ ఇచ్చారనుకోండి, ఈ గ్రామ్స్ని మనము కేజీలోకి కన్వర్ట్ కంపల్సరీ అనేది చేయాలి. సో ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ 2.√2/160 2 1s 130. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3.14 బై రూట్ 130. మీరు ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలి. సో ఈ క్యాల్కులేట్ చేసిన తర్వాత మీకు ఒక ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఎంత వస్తుంది అంటే 0.5508 అనే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఒక ఆసిలేషన్కి 0.5508. మరి 100 ఆసిలేషన్స్కి ఎంత? ఓకే, వాళ్ళు అడిగింది ఏంటిది, హౌ మచ్ టైం టేకెన్ ద 100 ఆసిలేషన్స్. స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ క్యాపిటల్ టీ. అంటే టోటల్ టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు 100 ఆసిలేషన్ ఇంటూ టైం పీరియడ్ 1 ఆసిలేషన్, దట్ ఈస్ 100 ఇంటూ 0.5508. సో దట్ ఈస్ 55 ఇంటూ 08. 55 ఇంటూ 08. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది సెకండ్. అంటే యాక్చువల్లీ టెక్స్ట్ బుక్లో 4.4 అని ఇచ్చారు, కానీ 4.4 కాదండి, ఇక్కడ 55.08 సెకండ్స్ టైం అనేది పడుతుంది.
నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చెప్తానండి, ఎందుకంటే ఇవన్నీ ఒకటే వేలో వెళ్ళిపోతే సింపుల్ హార్మోనిక్ మోషన్స్. చూడండి, ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం హ్యాస్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ 4 సెంటీమీటర్ అండ్ ఇట్స్ యాక్సిలరేషన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 సెంటీమీటర్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్ ఈజ్ 3 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వాట్ విల్ ఈస్ వెలాసిటీ బి వెన్ ఇట్ ఈస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 సెంటీమీటర్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్. ఫస్ట్ మీరు మళ్ళీ క్వశ్చన్ 2 టైమ్స్ చదవండి, మీకు అర్థమయ్యేంత వరకు క్వశ్చన్ చదవండి. సో క్వశ్చన్స్లో అసలు ఎలాంటి కాన్సెప్ట్ ఇచ్చాడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెవెంత్ క్వశ్చన్కి ఫస్ట్ నేను డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాను. చూడండి, సెవెంత్ వన్, ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం ఆంప్లిట్యూడ్ 4 సెంటీమీటర్. సో ఇక్కడ మీన్ పొజిషన్ అనుకుందాం, ఇక్కడ ఇది మీన్ పొజిషన్. ఇక పార్టికల్ ఇట్లా ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్ అయిందండి. ఓకే, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది కూడా ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఒకటి రైట్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ ఉంటుంది. క్వశ్చన్లో ఏమడిగిండు, ఆంప్లిట్యూడ్ 4 సెంటీమీటర్. ఆంప్లిట్యూడ్ అంటే మీకు తెలుసు. సో మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కు ఉన్నది ఆంప్లిట్యూడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఓకే, ఆంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్. అండ్ సెకండ్ ఏమడిగాడు ఇందులో, ఇట్ ఈస్ యాక్సిలరేషన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 సెంటీమీటర్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్. అంటే చూడండి, ఇక్కడ మెయిన్ పొజిషన్, ఇక్కడ మెయిన్ పొజిషన్ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ అండి. ఇక్కడికి ఎంత ఉంటుంది, 1 సెంటీమీటర్. అంటే టోటల్ మనకు 4 సెంటీమీటర్ కదా ఆంప్లిట్యూడ్. ఇక్కడ ఈ 1 సెంటీమీటర్ దగ్గర, అంటే ఈ పాయింట్ దగ్గర యాక్సిలరేషన్ ఎంత ఉందంటే 3 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉందట. ఓకే, సో నెక్స్ట్, వాట్ విల్ బి వెలాసిటీ వెన్ ఇట్ ఈస్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 2 సెంటీమీటర్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్. అంటే ఇక్కడ 2 సెంటీమీటర్స్ దగ్గరికి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పార్టికల్ ఎన్ని సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ 2 సెంటీమీటర్ ఇక్కడ వెలాసిటీ అనేది ఎంత, ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్గా థింక్ చేయండి. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ దేర్ క్వశ్చన్. సో దిస్ ఈస్ అ సింపుల్ హార్మోనిక్ మోషన్, right? The simple harmonic motion, this is the mean position, it is the extreme position. So what is the maximum amplitude, 4 centimeter. ఆయన అంటే ఇక్కడ పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి 4 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉన్నది. వాళ్ళు 1 సెంటీమీటర్ దగ్గర యాక్సిలరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2 సెంటీమీటర్స్ దగ్గర వెలాసిటీ వాళ్ళకి కావాలి. సో మనకు జనరల్గా తెలిసిన ఫార్ములాస్ని మనం తీసుకోవాలి. మనకు తెలిసిన ఫార్ములాస్ ఏమేమి ఉంటాయి, వెలాసిటీ ఫార్ములా, మీకు తెలిసిన ఫార్ములా వెలాసిటీ రాద్దాం. v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటిది, ఆంప్లిట్యూడ్. ఏంటి ఇచ్చాడు, 4 సెంటీమీటర్, ప్రాబ్లం లేదు. సో వై అంటే ఏంటిది అంటే డిస్ప్లేస్మెంట్. ఎక్కడ డిస్ప్లేస్మెంట్, 2 సెంటీమీటర్ దగ్గర డిస్ప్లేస్మెంట్. ఓకే, బట్ ఒమేగా అనేది కావాలి. ఒమేగా అనేది దీంట్లో ఇచ్చారా, ఒమేగా అనేది ఇవ్వలేదు. మరి ఒమేగాకి మీకు తెలిసిన ఫార్ములా ఏంటి సార్ అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. ఓకే, ఇది మనకు తెలిసిన ఫార్ములా. కానీ ఇక్కడ 2π/t అంటే టైం పీరియడ్ ఇచ్చాడు ఇందులో, కాబట్టి టైం పీరియడ్ ఇవ్వలేడు, కాబట్టి ఈ ఫార్ములా అనేది రాదు. ఓకే, మీకు తెలిసిన ఫార్ములాస్తో వెళ్ళాలి మనకు. ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π/t, ఇక్కడ టైం పీరియడ్ ఇవ్వలేదు కాబట్టి మనకు ఇక్కడ ఈ ఫార్ములా అనేది రాదు. సరే, మరి ఒమేగా ఇది కాకుండా ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πn ఫార్ములా కూడా ఉంటుంది. ఇక్కడ ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ, ఏమైనా ఫ్రీక్వెన్సీ ఇచ్చారా ఇందులో, ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వాలి, ఏ ఫార్ములా కూడా రాదు. కానీ వాళ్ళకు కండిషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ కండిషన్ ఏంటిది అని అంటే 1 సెంటీమీటర్ డిస్టెన్స్ దగ్గర యాక్సిలరేషన్ అనేది ఇవ్వడం. ఇక్కడ ఒక యాక్సిలరేషన్ ఏమి ఇచ్చారు, ఓకే, ఏ అనేది 3 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ హింట్ తీసుకోవాలి మనం. సో మీకు తెలిసిన ఫార్ములా ఏంటిది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ వై. ఓకే, సో 3 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ 1. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √3. ఐఎమ్ టేకింగ్ సెంటీమీటర్ ఓన్లీ. సో ఇప్పుడు నాకు ఒమేగా అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, v ఈజ్ ఈక్వల్ ఒమేగా మీన్స్ √3 అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ డిస్ప్లేస్మెంట్ ఎన్ని సెంటీమీటర్, 2 స్క్వేర్. సో √3 అండ్ రూట్ ఆఫ్ 16 minus 9. Okay, 16 minus 9. So 2 square means 4.
16 మైనస్ 4. ఓకే, సో 16 - 4 ఎంత మీకు తెలుసు? 12 ఎలా రాయొచ్చు చూడండి, మనం √3 ఇంటూ √4 × 3 అని రాయొచ్చు. కానీ ఇక్కడ √4 ఏమవుతుందంటే 2 అవుతుంది. 2 ఇంటూ √3 ఇంటూ √3. √3 ఇంటూ √3 ఎంత? 3. 2 ఇంటూ 3 ఏమైపోతుంది? 6 cm/s. సో ఈ 2 సెంటీమీటర్స్ దగ్గర వెలాసిటీ ఎంత? 6 cm/s. సో ఈ విధంగా మనము ఈ సింపుల్ హార్మోనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు.